ముక్కంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 14 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో బాల్య వివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ లైట్ల వెలుగులో ఆలయం శోభాయమానంగా కనిపిస్తోంది. సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ నెల 8న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి రానున్నారు. దీనికి అనుగుణంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు క్యూ లైన్లో త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందేలా దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సందర్భంగా మనం శ్రీకాళహస్తి టెంపుల్ ఆధ్వర్యంలో మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మనం ఉండే సామ్యాన్ని కిందనే దీంతో గతంలో చూసేటి కళాక్షేత్రంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్ రద్దీ ఎక్కువగా ఉండే ఉద్దేశంతో దాన్ని ఇక్కడికి మార్చడం జరిగింది. రాజగోపురం వెనక సైడు ఇది మనం చేసిన మార్పులో ఒకటి. అదేవిధంగా మహాశివరాత్రి మనకు 8వ తేదీ ఉంది. ఆ 8వ తేదీకి మనకు ఉండాలి. 3వ తేదీ నుంచి మనకు 16వ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రాం మహాశివరాత్రి సందర్భంగా మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు క్యూ లైన్స్ కానివ్వండి, భక్తులు ఉండడానికి షెడ్లు కానివ్వండి, విఐపీస్ క్యూ లైన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏర్పాట్లు ఎండింగ్ వచ్చినాయి. ఒక 10-15% లోపల 2-3 రోజులు మొత్తం 100% కంప్లీట్ చేయగలుగుతాము. మా టార్గెట్ వచ్చేసి మహాశివరాత్రికి భక్తులు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా భక్తులు అమ్మవారిని అయ్యవారిని దర్శించి ఆనందంగా సంతృప్తికరంగా ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది కాబట్టి వాళ్ళకు మంచినీటి వసతి అక్కడక్కడ మంచిగా ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా 4 మాడ గిరి ప్రదక్షిణ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కోసము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. తర్వాత అక్కడ కూడా మంచినీటి సౌకర్యము, తర్వాత వచ్చేసి మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. గతంలో జరిగిన మైనస్ పాయింట్ ఏమైనా ఉంటే అవి లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నాము. ఈసారి 4వ గేటు పూర్తిగా క్లోజ్ చేసి ఆ 4వ గేట్ దగ్గర మనం విఐపీస్ లాంజ్ మాత ఏర్పాటు చేసుకొని విఐపీస్ నాకు కూర్చోబెట్టడం జరుగుతుంది. గుళ్ళో ఏదన్నా బిజీ రష్ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు విఐపీస్ నాకు కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్స్ వివిఐపీ వెహికల్స్ కేవలము జీపీఎస్ గేట్ ద్వారా రావాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందుకోసము జీపీఎస్ గేట్ దగ్గర 2 ఇళ్ళు ఉంటే ఎంక్రోచ్మెంట్స్ అవి కూడా తొలగించడం జరిగింది. మహాశివరాత్రి తర్వాత జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆలయ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కళ్యాణోత్సవం పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణోత్సవంలో బాల్య వివాహాలు జరగడం వస్తోంది. అయితే ప్రభుత్వం బాల్య వివాహాలను నిషేధించడంతో ఈ నెల 10న జరిగే కళ్యాణోత్సవంలో బాల్య వివాహాలు జరగకుండా అంగన్వాడీలు, పోలీసుల యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ నెల 16న జరిగే శాంతి అభిషేకంతో ముక్కంటి వాసుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీశైలంలో 2వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 2వ రోజు భృంగి వాహనాధీశులై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామిని తిలకించి తరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేద పండితులు వాహన పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం మేళ తాళాల మధ్య స్వామివారిని శ్రీశైలం పురవీధుల్లో ఊరేగించారు. ఈ వాహన సేవ పూజ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.